శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 77 శ్లోకం చెప్పుకోబోతున్నాం సౌందర్యలహరిలో. ఇది అమ్మవారి యొక్క నూగారు గురించి చెప్తోంది. దీనికి సంబంధించిన సంస్కృత శ్లోకాన్ని ముందుగా విందాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా యదేతత్కాళిందీ తనుతరతరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియా విమర్దాదన్యోన్యం కుచకలసయో రంతరగతం తనోభూతం వ్యోమ ప్రవిశతి వనాభిం కుహరిణీ. చిరంజీవి శ్రావణి చాలా చక్కగా ఆలపించింది ఈ శ్లోకాన్ని కూడాను కాపీ రాగంలో. మరొకసారి ఆ చిన్నారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆశీస్సులు కూడా అందిస్తూ దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, తవ నీ యొక్క కృషించిన మధ్య నడుమయందు యత్ ఏదో ఏతత్ కాళింది ఈ యమునా నది యొక్క తనుతర మిక్కిలి సూక్ష్మమైన తరంగా కెరటము యొక్క ఆకృతి ఆకారము యత్కించిత్ ఏ చిన్న వస్తువు జనని మాత సుధీయాం విద్వాంసులకు భాతి కనబడుతుందో కుచ కలసయో కలసములు వంటి రెండు కుచముల యొక్క అంతర మధ్య భాగము గతం పొందిన వ్యోమ ఆకాశం అన్యోన్యం పరస్పరం విమర్ధాత్ రాపిడి వలన తనూభూతం సూక్ష్మ శరీరమైన కుహరిణీం గుహవలె ఉన్న నాభిం బొడ్డును ప్రవిశతివా ప్రవేశించుచున్న దాని వలె ఆభాతి ప్రకాశిస్తోంది అన్నారు. అంటే ఏంటి అర్థం? ఓ పార్వతీమాత, శుష్కించిపోయి ఉన్న నీ నడు మధ్య భాగంనందు నూగారు యమునా నది యొక్క మిక్కిలి సూక్ష్మమైన కెరటం వంటి ఆకారంలాగా ప్రకాశిస్తుంది. అది నీ కలశాల వంటి రెండు స్తనముల అన్యోన్య రాపిడిని పొందుతూ ఉండగా వాటి మధ్య ఉన్న శూన్యము క్రమంగా సూక్ష్మం కాగా ఉండడానికి చోటు లేక కిందకి దిగిపోతూ గుహవలే ఉన్న నీ నాభిలోకి ప్రవేశిస్తోంది అంటూ ఇక్కడ ప్రస్తావించారనమాట. తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత వివరణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. కాళింది లఘువీచి రూపము వలెన్ కనిపించి నీ మధ్యమందాలీనం మగునట్టి చిన్నదది ఏదంచున్ విమర్శించగా నాలోకింతురు నీదు పీనకుచ మధ్య వ్యోమము పారాపిడిన్ తాళంజాలక నీదు నాభి గుహలో నమ్రించు నంచెన్ విధుల్. అనురాధ గారు చాలా స్పష్టంగా దీన్ని పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందన తెలుపుతూ, లలితా సహస్రనామంలో మనం లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ అన్న నామం కనుక చెప్పుకుంటే మనకి ఆ నామం ఏమిటి చెప్తోంది? ఏదైనా ఒక తీగ పాకడానికి ఒక ఆధారం అంటూ ఉండాలి. ఆధారం లేకపోతే పాకడం కుదరదు. అమ్మవారి నాభి అనే పాదు నుండి పుట్టిన నూగారు పైకి పాకుతున్నట్లుగా కనబడుతోంది కాబట్టి ఈ నూగారులతో వెనుక తప్పకుండా ఏదో ఒక ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుందనమాట. ఆ ఊహకు ఆధారం అమ్మవారి నడుము అని ఇక్కడ ప్రతిపాదించారు. ఈ నామంలో ఉన్న సమున్నేయ అన్న పదానికి చక్కగా ఉద్ధరింపబడ్డ అన్న అర్థం అన్నమాట. నాభికి దిగువగా ఉన్న అధోలోకాలకు, నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు ఈ నడుము సంధిలాగా ఉంటుంది. ఈ అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్న నడుము ఉంది అని చెప్పుకోవచ్చు మనం. నడుము తులారాశికి సంబంధించిన శరీర భాగం. తుల అంటే సరిపోల్చడము లేదా సమన్వయము అనే అర్థం మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ కటి ప్రదేశం ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు మధ్య
సమన్వయకర్తగా ఉంటుందన్నమాట. ఈ తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడే పగలు రాత్రి సమంగా ఉండి దక్షిణ విషువద్దినము అని వస్తుంటుంది మనకి. పగలు వెలుగు లోకాలని పిలువబడే దివ్యలోకాలను, రాత్రి చీకటి లోకాలను పిలువబడే పాతాళ లోకాలను సూచిస్తుంటాయి మనకి. వీటినే వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలు, రాక్షస లోకాలు లేదా పదార్థ లోకాలు, అంటే కాన్షియస్నెస్ మ్యాటర్ అన్న విధంగా చెప్పుకుంటాం అనమాట. నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నట్టుగానే ఈ జల స్వభావమైన మణిపూర చక్రం నుండి హృదయాంతరం వరకు గల ప్రదేశం శూన్యము, అది ఆకాశంతో సమానమైంది. ఇదే దహరాకాశం. మానవులలో ఇక్కడే మనమంతా మన మనస్సులో రేగిన మంచి చెడు ఈ ఊహలన్నిటినీ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడే నేను అనే భావం కూడా బలపడేది. నువ్వెవరు అంటే మనం మన గుండెల మీద చెయ్యేసుకుని నేను అంటూ సమాధానం ఇస్తాం. మన చెయ్యి అసంకల్పితంగా నేను అనే జీవాత్మను, నేను అనే పరమాత్మను కూడాను స్ఫురణకు తెస్తూ ఆ ప్రాంతాన్ని తట్టి చూపిస్తుంది అనమాట. అహంభావం రూపంలో ఉంది. సకల జీవరాశికి, ముఖ్యంగా మానవులకు, దానవులకు, దేవతలకు అందరికీ తల్లి తన అహంకారాన్ని కూడా పంచి ఇచ్చి వారి వారి వ్యక్తిత్వాలకు తగ్గట్టుగా రూపురేఖలను, సంస్కారాలను ఇచ్చింది. నాభి వద్ద గల మణిపూరక చక్రం నుండి కురుకుళ్ళాదేవి అనే దేవత నల్లని శరీర ఛాయతో రత్నాలతో తాపడం చేసిన పడవలో తెడ్డుతోటి ఆ పడవను నడుపుతూ అనాహత చక్రమైన హృదయ స్థానంలోని వాయుచక్రం వరకు, మరలా మణిపూర చక్రం వరకు కిందకి పైకి తిరుగుతూ ఉంటుందట. ఇలా ఈ వర్ణన మనకి కశ్యప శిల్ప శాస్త్రంలో కురుకుళ్ళాదేవి శిల్పము మూర్తి ధ్యాన శ్లోకాల్లో వర్ణించబడిందనమాట. రూపధ్యాన రత్నావళి అనే శిల్పశాస్త్ర గ్రంథంలో ఈ దేవి సాధకుడి చిత్తాహంకారానికి ప్రతిబింబం అంటూ చెప్పారు. అయితే ఈ దేవి సాధకుడిని తనతో పాటు పైకి కిందకి తీసుకెళ్తూ ఉంటుందట. నదిలో పడవ ఈవలి ఒడ్డుకి ఆవలి ఒడ్డుకి ప్రయాణం చేసినట్టుగా ఈ రెండు చక్రాల మధ్య సాధకుడు, ఉపాసకుడు కొంతకాలం వారి వారి ధ్యానాన్ని నిలుపుతారట. నిరంతర సాధన చేస్తే తప్పితే ఈ కోరికల అగ్నిగుండాలు, ఈ కర్తృత్వ అహంకారము, అంటే నేనే చేస్తున్నాననే భావన, వీటిని దాటి మనం పైకి వెళ్ళలేంట. అందుకే ఆచార్యుల వారు అమ్మవారి స్తనాల మధ్య ఆకాశంగాను శూన్యం అంటూ, అది తల్లి స్తనాల ఒరిపిడికి, అంటే సాధన వల్లనే లక్క వలె కరిగి, ఆ సాధన వల్ల లక్కలా కరిగి జారి సన్నని తీగలాగా కిందకి జారి కాళింది నది తరంగం వలె నూగారు రూపు దాల్చింది అంటూ అంతరార్థాన్ని మనకి తీసుకొచ్చి చూపించారు. ఇంతటి మంత్రశాస్త్రాన్ని, చక్ర రహస్యాన్ని ఒక్క శ్లోకంలో ఆయన మనకి వివరించి చెప్పేశారు. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి ఎంతోమంది రచయితలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మనకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేశారు. తప్పుడు దారిలో వెళ్లకుండా మనం దాన్ని తిన్నగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏంటి అన్నది మనకి తెలుస్తుంది అనమాట. ఈ రకంగా మనం ఈ రచయితలు, ఈ విశ్లేషకులందరికీ కూడాను రుణపడి ఉన్నాం. వీరందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం చూస్తే అది అధోముఖ సమభుజ త్రిశూలత్రయ సంహిత క్లీం బీజయుక్తమైనది అనమాట. ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం సాధన చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకోవచ్చు అనమాట. మనం కూడా ఈ రెండు చక్రాల మధ్య ఊగిసలాడుతూ మన కోరికలు, మన కర్తృత్వ భావన ఏదైతే ఉందో ఆ రెండింటినీ వదిలిపెట్టి ఆ పరమాత్మ కోసమని ఆ జ్ఞాన నేత్రానికి చేరుకునే, ఆ విశుద్ధి చక్రం దాటి జ్ఞాన నేత్రం వరకు వెళ్ళగలిగే స్థాయిని సంపాదించుకోవాలన్నమాట. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 17వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఈ తత్వం గురించే కృష్ణ పరమాత్మ చెప్తుంటాడు. అన్నిటినీ వదిలేసే ఆ శరీరంలో ఆ శరీరానికి వదిలిపెట్టేసేసి మానసికంగా నువ్వు జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నం చెయ్యి అంటూ ఆ కర్తృత్వ భావన వీటన్నిటిని కూడాను విడిచిపెట్టే అంటూ చెప్తుంటారనమాట. ఈ రకంగా మనకి మన శాస్త్రాలు ఎంతో విజ్ఞానాన్ని అందించే వాటిని మనం సక్రమైన పద్ధతిలో అర్థం చేసుకోవడమే కాదు, ప్రశ్నించిన వాళ్ళకి కూడాను సమాధానం చెప్పే స్థితికి వెళ్ళగలగాలి. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.